అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికీ యేసు ప్రభు యొక్క మాటని తెలియజేయాలని మేము అందరికీ రావటం జరిగింది. దాని బిడ్డలారా, ఒక మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షించబడును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. చివరి వరకు దేవునిలో నివసించుట ఈ దినముల్లో క్రైస్తవులు కష్టమైపోతూ ఉన్నది. రకరకాలైన శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, తట్టుకోలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో వారు ప్రభులో నిలవలేకపోతూ ఉన్నారు, త్రొట్టిల్లిపోతున్నారు, వెనక తీస్తూ ఉన్నారు. కారణము ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే చాలామంది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, లేకపోతే రోగం పోయింది, కలిసి వస్తుంది, బంగారం, వెండి, ఉద్యోగాలు అవి వస్తాయి. కొంతమంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి కొంతమందికి కూడా అవి కలుగుతున్నాయి, ఆశీర్వాదాలు కూడా కలుగుతున్నాయి. వాళ్ళు వాటినే చూస్తూ ఉన్నారు తప్ప అంతవరకు ప్రభులో ఉండాలని చూడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన శోధన వచ్చినప్పుడు వాళ్ళు ప్రభులో ఉండట్లేదు, నిలవలేక తొట్టిల్లి తప్పిపోతూ ఉన్నారు. అవును ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచింది, దేవుని నామం ఎరిగింది, దేవుని గురించి మనం తెలుసుకున్నది ఏదో ఆపదల కోసమో ఏదో దీవించబడటం కాదు, కానీ అంతం వరకు మనం ప్రభులో నిలవాలి, దేవుని యొక్క వాక్యంలో నిలవాలి. కొంతమంది చివరి క్షణంలో తప్పిపోయేవారు ఉంటున్నారు, కొంతమంది మధ్యలో తప్పిపోయేవారు ఉంటున్నారు, కొంతమంది రకరకాలైన శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా ఎవరైనా సరే ప్రభు పిలిచింది, కోరుకుంది మధ్యలో తప్పిపోవటం కాదు, అంతం వరకు మనం ప్రభులో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అలాగా బయలుదేరి తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి ప్రభు చేత నడిపింపబడుతున్న సమయంలో మోషే గారు ఆ సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు మోషే గారు వచ్చిందా కాగలేకపోయినా కొంతకాలం అయిన తర్వాత మోషే ఏమైందో ఏమో నాకు తెలియదు. నిర్మకాండం 32వ అధ్యాయంలో వాళ్ళంటా ఉన్నారు, ఆ మోషే ఏమైందో మాకు తెలియదు, మోషే లేడు కాబట్టి మాకు ఒక బంగారు విగ్రహాన్ని చేయండి అని వాళ్ళు అహరోను అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మోషే వచ్చిందాక ఆగలేని పరిస్థితుల్లో, వాళ్ళు తొందరపడ్డ పరిస్థితుల్లో ఏం జరుగుతూ ఉన్నది అని అంటే కొంత నష్టం జరుగుతూ ఉన్నది. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ తొందరపాటు నిర్ణయం వల్ల వాళ్ళు సుమారుగా 3000 మంది చనిపోయినట్లుగా మనం 32వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇంకా గెహాజీ కూడా తొందరపడి తన ప్రవక్తగా ఉండవలసిన పరిస్థితుల్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్లో మత్తయి సువార్త 24:3-13, మార్కు సువార్త 13:13, యోహాను 13:1, 1 కొరింథీ 1:8, ప్రకటన 2:26 ఇట్లన్నింటిలో దేవుడు చెప్పేది ఏంటంటే చివరి వరకు అంతం వరకు మనం ప్రభువులో ఉండాలి. అలా ఉన్నప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం, దేవుని కృపను పొందుకుంటాం. అలాగే మీరు ఉండటానికి దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్.